శ్రీమాతృపితృకురు దైవాయ నమ. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శటి లక్ష్మీనారాయణ స్వామినే నమ. మాతా హేమలతా దేవినే నమ. శ్రీ గురువే నమ. బృహద్వాసిష్టము అను శివరామ దీక్షితీయము సంపాదకులు శ్రీ నిత్యానంద కుర్మాంచల ప్రభుల వారి ప్రియ శిష్యులు శ్రీ బోధానంద కధ్యానం సుదర్శనాల రాజయోగి గారిచే ఈ బుక్ మనము చదివి మీకు వినిపిస్తాను. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. ఈరోజు చదవబోయేది యోగ నిరసన ప్రకారము. ఒకటి, ఈ యోగ మార్గము వలన ఏ ప్రయోజనము లేదు. విని ఆలకించుదాం. యోగము చేయవలని అంటారు. యోగము చేస్తే కణతలు తిప్పే పుట్టును, అందువల్ల మరణమే సంభవించును. మరణానికే ఒప్పుతారు. మంచి యోగులైతే మరచావే ఆఖరకు తల పరుగులు, అందువల్ల ముక్తి అంట. ఆ ముక్తిగాక పోతేనేమి, కొంగ ఎప్పుడూ తపస్సు చేస్తుంది కదా, ఆ తపస్సు అందరూ చేయవచ్చును. దొమ్మరవాడు ఎప్పుడూనూ చేసేది సాధనే. సాధనతో ఏమి ఫలము, అందువల్ల ఏమి లేదు. పాము ఎప్పుడునూ వాయుభక్షణే చేస్తుంది, ఆఖరికి అది చస్తున్నది, అందువల్ల ఏమీ లేదు. ఎప్పుడున్నను మేకలు ఆకులనే మేస్తున్నవి, అందువల్ల ఏమీ లేదు. అందువల్ల కాయసిద్ధి అగుచున్నదా. ఆకులు పోయేవన్నీ వెర్రి పోకడలు, ఆ పోకడల వల్ల ఏమి కలదు. రాతి దేవుడు అని అనుకుంటారు, రాయిని నడిచి రాలేదే, అందువల్ల ఏమి కలదు. ఆ దేవుణ్ణి తాళ్ళు పెట్టి కదలకుండా కట్టుతారు, కటకట అన్నారు. ఈ సంగతి ఎందరూ తెలియరు. రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మృంగవా అని వేమన గారు అన్నారు. అందువల్ల వేమనను వెర్రివాడు అన్నారు. లోకులు వాక్యాలు వెర్రి వాక్యాలు అయ్యను. ధ్యానమును ప్రయాసే, జపమును ప్రయాసే, ఇట్టి ప్రయాస ఎందుకు పడవలెను. అన్ని ప్రయాసాలే. ఈ న్యాయము ఏమి, ఇది బాగా ఉండలేదు, అందువల్ల ఏమీ లేదు అంటే ఎవరికి తెలియదు. యోగ మార్గములో నేననే గుర్తెరిగే ఈ ఎరుక ఉన్నది. జ్ఞాన మార్గములో నేననే గుర్తెరిగే ఎరుక ఉన్నది. ఈ నేననే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేక పోవలెను. ఇది అచల గురు శ్రీ శివరామ దీక్షిత ప్రభావే వేదాంత విచారణೆ పూర్వభాగే యోగ నిరసన షష్టము ప్రకారం సమాప్తము. ఇక్కడ వరకు యోగ నిరసన ప్రకారము చదివి వినిపించాను. మళ్ళీ 7వది సమాధి నిరసన ప్రకారము. ఒకటి, యోగ మార్గం వల్ల మనోలయమని చెప్పుదురు. ఇది చదివి మీకు వినిపిస్తాను. అలాగే పూర్తి వరకు విని ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆత్మబంధు. రాజయోగ సమాధి లేక హఠాయోగము సిద్ధించదు, హఠాయోగము లేక రాజయోగము సిద్ధించదు అని వేదాంత వర్తికము మొదలైన గ్రంథముల యందు చెప్పబడి ఉన్నది. ఈ రాజయోగమనగా సంసారమున నుండి దారాపుత్రాదులు సంరక్షణ చేయుచు ఎరుకను మరొక ఎరికే నిత్యమని తలుచుచు దేహ శక్తి వదిలి మనోలయము చేయుచుండుట రాజయోగమని చెప్పుచుందురు. అందుకు మనోలయమైతే ఎరుక ఎక్కడ ఉన్నదో ఎరుకయే తానై ఉండిన దేహ శక్తి ఎలాగున వదులునో ఎరుకకు దేహమునకు భేదమని చెప్పుచున్నారు కదా. ఎరుకను దేహమునకు భేదమైతే సుఖదుఖములు ఎరుకకు ఎలా దోచవలెనో ఇందుకేమి సమాధానమో ఏది ఎవరికిన్ని తెలియదు. అందుకు ఎరుక
ఎరుక అని ఎల్లప్పుడూ కలవరింపు చుందురు. ఆ ఎరుక ఎలాగున గలిగెనో, ఎలాగున లేకపోయెనో, ఎలాగున వర్తింపుచుండునో ఈ కారణము చక్కగా వివరించనేరరు. అందరికీ జ్ఞానం జ్ఞానాయని ఒకటే కలువరింత. అట్టి జ్ఞానం త్వరగా వచ్చి వాడిలో బడునవి తత్పర్యమా ఎవరో ఎదుట వచ్చి అనబడుదునారనే తత్పర్యమా. జ్ఞానమనగా ఈ పప్పు బువ్వయై ఉండును. జ్ఞానము అనగా పప్పు బువ్వయై యుండును, అనుభవించవలెను, తత్పర్యము కలదు. మేమును భువజ్ఞానాలమని అందురు. ఆ అనుభవం ఎటువంటిదో ఇతరులకు తెలియదు. ఈ అనుభవములు ఆయాసకరము అసహ్యకరమైనవి. ఆనందమని అందురు. ఆనందము ఎప్పుడు గలదో అప్పుడే ఆయాసము గలదు. ఆయాసము లేని ఆనందము లేదు, ఆనందము లేని ఆయాసము లేదు. దొంతరులుగా నున్నవి కానీ సాధారణము కాదు. ఒకటి ఉన్నదనిన రెండవది అప్పుడే కలదు. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని చెప్పుదురు గాని ఒకటి ఏ మార్గం ఎటువంటిది ఒకటి గలిగితే రెండవది వెంబడే గలదు. ఈ మార్గం వివాదములకు విషాదముగా నున్నది. ఈ వివాదముల మీద విశేష ఆదాయమును పొందవలెనే గదా. ఆ ఆదాయ భ్రాంతి సంసార సంరక్షణకే గదా. సంసార సంరక్షణము తన సుఖమునకే గదా. తన సుఖమైనను ఎంతకాలము స్థిరముగా నిలుచును. శరీరమున్న పర్యాంతము గలదు. శరీరం ఉన్నంత వరకే ఈ సుఖము ఉండును అని మహానుభావుడు చెప్తున్నాడు. అయితే జననమున ఏమి సుఖము గలదు, మరణ సమయమున ఏమి సుఖము గలదు. జనన మరణములకు మధ్య ఆసక్తి సంభవించినప్పుడు ఏమి సుఖము గలదు. ఈ సుఖము నెరుకగా ఎందుకు ఆయాస పడవలెను అనగా సుఖదుఖములు ఎటువలెను తప్పవు కానీ పైనుండి యోగాభ్యాసము వలన కలిగే ఆయాసములను ఎందుకు పొందవలెను. యోగ అభ్యాసము వలన ఆయాసము కలుగునా యనిన ఎడల కలుగును. ఎలాగున అనగా రెండవది ఎరుక వలన ఆయాసమే కానీ ఆనందం ఎప్పుడు లేదు. ఇక్కడ మళ్ళొకటి ఎరుక వలన ఆయాసమే కానీ ఆనందం ఎప్పుడు లేదు. ఇది చదివి వినిపిస్తాను. ఆహార నియమాల వలన క్షుద్బాధ మొదటి ఆయాసము. ఇచ్చ విహారముగా దీరుగుచుండేటి వానికి దేహము నిక్కబెట్టి కదలక కూర్చుండుట రెండవ ఆయాసము కలుగును. కనులు ముక్కు మొదలైనవి మూసి కనుట వలన కనులకు విరోధము మూడో ఆయాసము. యోగాభ్యాసము వలన సుఖ దుఃఖములు కలుగును గదా. ఆనందము కలుగుటకు ఆ ఆనందమును అతనికేమి దృష్టమో కానీ ప్రపంచమునకు ఏమియో కనబడదు. ఆనందపరుడని అందరూ విషయానందమునే ఆనందము మన వలె గాని బ్రహ్మానందము లేనే లేదు. ఎందుచేనగా బ్రహ్మమునకు రూపమైన గలదని ప్రతిపాదించే ఆ రూపమునైనా చూచి ఆనందపడుచున్నారని అనవచ్చును. అందుకు అదియును లేదు కదా.
బ్రహ్మము అవజ్ఞాస గోచారమని చెప్పుచుండిరి, బ్రహ్మము నిరాకారమే యనెను, నిరాకారమే నయను గదా. వాక్కు చేత చెప్ప నలవిగాక పోయెను గనుక బ్రహ్మానందం మాటలే గాని మరేమీ లేదు. కనుల జూడ నలవి గాకపోయెను, దానిచే ఆనందమెలాగున ఉన్నది. మనసున దలిచినవి గాక పోయే, అది ఎలాంటి ఆనందము గనక అంత మాయ మాటలేనని తెలియవలెను. ఇక్కడ మాయ మాటలేనని తెలియవలెను. మూడవది మహావాక్య అనుభవము, నీవే నేను నేనే నీవు. ఇక్కడ మళ్ళొకటి మహావాక్య అనుభవము, నీవే నేను నేనే నీవు. ఇది చదివి వినిపిస్తాను. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమస్మి బ్రహ్మ, ఆయమాత్మ బ్రహ్మ మని వేదవాక్యములు 4 కలవనియు అవి గురూపదేశమున విచారించవలెనని చెప్పుచున్నారు. అదే ముందుగా విచారించదము. ఆ మహావాక్యమునకు చిగురు కొమ్మ ఛాయాలుగా ఎంత అర్థమున్ననో క్రియా పర్యాసము బ్రహ్మమే నీవు, నీవే బ్రహ్మం అని చెప్పుచున్నది. అందుకే తామాసము గలుగుచున్నది. ఇది విచారించినచో ఆకాశమును పిడికిట బట్టి పదే పదే పొడిచినట్టుగాను, ఆకలి కొని పొట్ట దంచుకున్నట్టుగాను ఉన్నది. కనుక దాని వలన వృద్ధ ప్రయాస గొంగడిలో అన్నము తిని దేహము ఎండమావులను జూచి పరుగులెత్తినట్టుగాను నున్నది గాని మహావాక్యములందు సంతోషమేమియో కనబడలేదు. ఆ సంతోషమును కనబడక పోవడము చూడబడుట చేతన, వినుట చేతన, తర్కించుట చేతన, ఉపదేశమగుట చేతన, ఒకరికి చెప్పుట చేతన, ఎందుచేత కనపడుట లేదని అందురు. చూచుట చేత కనులు లొట్టలు పోయేను గాని, అందువలన నొక గాడిదగానైనా, నొక కుక్కగానైనా, నొక ఎనుబోతుగానైనా, ముసలి బాపని వాళ్ళైనా పరమాత్మ కనుపడలేదు. అయితే కుక్క వలె, పంది వలె, గాడిద వలె, ఎనుబోతు వలెనైనా కనబడుట లేదని ఇంత ఉపన్యాసముగా నన్నుట ఎలా అని అందురేమో. అపహాస్యము గాదు, చెప్పుకొనుచుండు మాటలు వినుచుండుట లేదా, నాకు అలాగూ ఏమైనా కనబడుట తారేమో అనుకొని పూర్వము ఇటువంటి రూపముల చేతనే ఎగుపడితే మనసు పరిపక్తులైన వారు తెలిసికొని ముక్తులైనారనియు, ఆ పరిపక్వత్తులు ఆదర్శనమైనప్పుడు తెలుసుకొన జాలక తరువాత తెలిసి విచారగ్రస్తులైనారని చెప్పుకొనుచున్నారు. కనుకనే నేను పొరపాటు లేకనే కాని పెట్టుకొని కూర్చున్నాను. ఒక రూపమైన కనబడక పోయేనని అనుకున్నా కానీ ఆపేక్షణ కాదు, ఆయాసము కాదు. మళ్ళీ 4 చేసిన భక్తికి సారార్థకము లేకపోవుట. చేసిన భక్తికి సారార్థకము లేకపోవుట. మనము భక్తితో పరమాత్ముని సేవించుచున్నాము. మరి చేసిన భక్తికి సారార్థకము లేకపోవుట ఏంటి అని తెలుసుకుందాం. కందురు కదా, ఎటువంటి భక్తి నీకు కుదరనందున కనబడట లేదని అందురు. నా భక్తి నాకు తెలిసియే ఉన్నది, ఇతరులు అనుకోలేక నేమి.
ఏ విధముగానైనా భక్తికి ప్రబలము చేసిన స్వామిని చిక్కించుకొని అందరిలోనూ ఘనముగా తిరగవలననే యత్నము చేసిన గాని ఆ యత్నము సిద్ధించకపోయెను. తన లోపము చేత పోయేననుటకు అది ఫలాని లోపమని తోచితే ఆ లోపము వలనే కనబడకపోయేనేనని సందేహముండు. ఆ సందేహమేమీ లేదు. నా యందు రత్న లోపమున్నది లేని స్వామి ఎరుకలేదు. ఉన్న స్వామికైతే ఎరుకేయుండును. ఉన్న స్వామి ఎవరో లేని స్వామి ఎవరో ఎందుకింత నా చేత అనిపించవలెను. చేసిన భక్తికి సారార్థకము లేకపోయెను. ఏది చేసినను ఏమీ లేకపోయెను. ఏది వినునను ఏమీ లేకపోయెను. ఎందుకేమీ చెప్పుకొందును సిగ్గుచేటు. నేను భక్తి చేతనే ప్రవర్తించునానని ఉంటే నీవు అట్లు చెప్పుకొనుట చేతనే నీకే తెలియకపోయేనేననియో ఆత్మశృతి పరనింద చేయుట వలన నరకమేమో గాని మోక్షము గలుగునాయనియో అన్నందురు. అయితే ఇంకా వేదాంతమే మనుకోనవలెను. ఎందుచేత అనగా ఆత్మశృతి పరనింద కుండదని యందురు గదా. అందుకు మొదలెత్తుకొనడములోనే వేదాంతమునందు ఆత్మశృతి ముఖ్యమయే యుండును. పరనింద కూడా కలిగియే యుండును. పరనింద విడుచుట ఎట్లు, ఆత్మస్థుతి లేకపోవట ఎట్లు? శిష్యుడు అడుగుచున్నాడు. ఇక్కడ గురుమూర్తిని శిష్యుడు అడుగుతున్నాడు. ఓ గురుమూర్తి, వేదాంతమునందు ఆత్మశుద్ధి పరనింద లేనే లేదు. ఒకరిని దూషించిన వాడు చండాలుడు గాని చెప్పబడుచున్నది. కర్తవ్యము లేనివాడే ఆత్మ వేదాంతయని చెప్పబడుచున్నది. స్వామి, వేదాంతము మహామార్గములుగా ఉన్నదని అనగానే ఇక్కడ గురుమూర్తి చెప్పుచున్నాడు శిష్యునికి. ఓయి శిష్యుడా, నీవు గురువునకు పంగనామాలు పెట్టేవాడవుగా కనబడుచున్నావు. కానీ గురువు చెప్పిన యుక్తిని తెలుసుకొని మనసు స్పష్టపరచుకోవుండవు కావు. నీకు ఇక ఎలాగున ఎవరు చెప్పగలరు? బెల్లము ఎలాగున నుండునని అడిగితే తీయగా నుండునని చెప్పవచ్చు. తీపి ఎలాగా ఉండునని అడిగితే ఎట్లు చెప్పెదరు? ఇక్కడ మళ్ళీ శిష్యుడు అడుగుచున్నాడు. హే గురుస్వామి, ఎందుకయ్యా మీకు ఇంత కోపము రావడమునకు కారణమేమి? గురువు చెప్పుచున్నాడు. ఓయి శిష్యుడా, కోపం రావడమునకు కారణము ఏమనగా నీవెలా పుట్టెను? నీవు లేకపోతే నేను లేను. నేను లేకపోతే కోపం ఎందుకుండును? నీ వల్లనే కోపము కలిగెను. ఇక్కడ గురుమూర్తి ఎంత చక్కగా వివరించాడు. ఇక్కడ నేను ఉంటేనే కోపం ఉన్నది, నేను లేకపోతే కోపం ఎక్కడ ఉంటుంది? కోపం ఉంటుంది. నేనే లేకపోతే కోపం ఏనంగా వస్తుంది? రాదు. కాబట్టి అడిగేవారు లేకపోతే ఇక్కడ ప్రశ్న లేదు, జవాబు లేదు అని గురుమూర్తి ఇక్కడ చెప్పుచున్నాడు. శిష్యుడు మళ్ళీ అడుగుతున్నాడు. అయ్యా, ఎందుకు మీరు చెప్పిన సమాధానము సరిగానే ఉన్నది కానీ వేదాంతమునందు ఆత్మశుద్ధి పరనింద గలదంటిరి గదా, దానికి తెలుపగలరు? నాపై కరుణ కటాక్షముంచగలరు అని అడుగుతున్నాడు గురు. ఓయి శిష్యుడా అని ఇక్కడ చెప్తున్నాడు. 5 ఆత్మశుద్ధి పరనింద. గురువుగారు చెప్పుచున్నాడు. నేనే బ్రహ్మము, నేనే శివుడను, నేనే విష్ణువును అనే జగత్తును, నేనే గురువును, నేనే శిష్యుడను, అన్నీయు నేనే అని అనుట ఆత్మస్మృతి. అనిపించుకోనేను గదా. ఆత్మశృతి అనగా అంతకన్నా వేరుగలదా? నేను శిష్యుడను, నేనే దేవుడను, నేను బ్రహ్మమును అని అనుట ఆత్మశృతి కదా. అది అహం వృత్తి కదా. తానే బ్రహ్మదేవుడా సకల జగత్తు తానే కల్పన చేయుచున్నాడా?
తానే విష్ణువా అందరినీ తానే పోషించుచున్నాడా? తానే శివుడా అందరినీ తానే లయము చేయుచున్నాడా? అందరినీ తానే లయము చేయువాడైతే తన మనోలయమునకు ఇన్ని చాట్లు ఎందుకు? తానే బ్రహ్మమని అటు అంటూయున్నాడు కదా. బ్రహ్మము నిర్వికారుడు కదా. నిర్వికారమునకు నేనను అహం వృత్తి లేదు కదా. శిష్యుడు మళ్ళీ అడుగుతున్నాడు, అయితే నేననే అహం వృత్తి బ్రహ్మమైన తనకు కలుగున గలిగెను. గురువుగారు చెప్పుచున్నాడు, ఈ మొదలగు సందేహముల చేతనే వేదాంతము ఆత్మశృతి అని చెప్పుచున్నాను. అందుకే కదా నీకు సంతోషముగానున్నది. శిష్యుడు అడుగుచున్నాడు, హే గురుస్వామి, గురువునకు పంగనామాలు పెట్టే వాడని అంటిరి, ఎందుకు నాకు విచారముగానున్నది? గురువుగారు చెప్తున్నాడు మళ్ళీ, ఓయి శిష్య, వేదాంతమునందు గురువునకు పంగనామాలు పెట్టడమనగా అందుకు విచారణ పడవలసిన పని లేదు. ఒప్పుదల అయ్యే ఉన్నది. ఎలాగున అనగా గురువు శిష్యుడయ్యే, శిష్యుడు గురువయే ననుట విచారించుండలేదా? అదిగాక మహావాక్యార్థమే అలాగున బోధించునున్నది. ఎట్లనగా నీవే నేను, నేనే నీవని బోధించు చూడలేదా? వేదాంతమందు ఇది ఒప్పిదమై ఉన్నది. ఇది ఎగ్గు గదు గదా. ఈ వేదాంతము నీవు చాలా శ్లీకించుచుంటివి కనుక అందులోని అర్థము త్వరగా నీ మనసునకు తోచగలదులకై అంటిని గాని నీ మీద పంగగలిగి కాదు. తెలిసికొనుమా శిష్యుడు, ఓ గురుస్వామి, మీరు ఈ అర్థమును సూచన చేయగానే తెలిసినది. అందుచేత మీతో నేను దానిని శ్లిఘించినదేమనగా, నాకు 3 విహితులు గలరు. వారు నాతో నొకప్పుడు ఈ వేదాంతపు మాటలు కొన్ని యాడుచుందురు. అందువలన నేననుటకు కారణమైనది. ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఒక శిష్యుడిని నువ్వు ఈ మార్గానికి ఎందుకు పోయినవు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. కాబట్టి శిష్యుడు గురుస్మూర్తిని అడుగుతున్నాడు ఇవన్నీ డౌట్లు. కాబట్టి మనం కూడా ఈ యొక్క అర్థము కాకపోతే గురువును విచారించవలెను. ఆ 3 ఏకవాక్యముగా మాట్లాడరు. ఆ 3లో నొకరి మాట ఒకరికి గిట్టదు. కనుక నాకందులో ఒకరి మాట నా మనసునకు కొంచెము నాటినది. దానిని బట్టి నేను వేదాంతమని అన్నాను. ఆ 3 ఎవరనగా, నొకరి పేరు ద్వైతవాది, ఒకని పేరు అద్వైతవాది, ఒకని పేరు విశిష్టద్వైతమని వాది. కనుక నాకు ఏది తెలిసినది కాదు. వారు 3 ఎప్పుడునూ ఎడతెగని వాదము చేయుచుందురు. నన్ను తెలియని వాడవని వారందరూ ఇంతేగాని నీకేమీ తెలియదు. ఆ మాటలు విని నేను మీతో అన్నాను కానీ మరి ఒకటి కాదు. ఇక్కడ శిష్యుడు వాళ్ళు అన్నారంటేనే నేను అడిగాను స్వామి అని చెప్పుచున్నాడు. ఎవరైనా కానీ ఈ మాటలాడు కొనుచుండగా నేను అక్కడకు వెళ్ళి
తెలియని మాటలాడుదును. వారందరకు బాగా శంకజెందురు. వారు శంక చేయగానే నాకు ఎటుతోచక ఊరుకుందును. అంతే నా వృత్తాంతము. గురువు: ఓయి, ఈ ముచ్చట నిజమే. వారి సాంగత్యము నీకు ఎలాగున తటస్థపడెను? వారితో నీవు ఏమి మాట్లాడగలవు కనుక వారికి నీకు సంహాసము గలదా? శిష్యుడు: అయ్యా, మేమందరము ఒకచోటనే యుండువారము, ఎందుకు సహవాసము లేకపోవును? స్వామి, ఇంకొకటి చేయండి. వారు మిమ్ములను ఎరుగరు. మీ సన్నిధికి వారిని తీసుకొని వచ్చేదను. వారందరినీ పరిశోధన చేసి అందరికీ ఒకే మార్గము కలుగజేయు మని ప్రార్థించి ఇంటికి పోయెను. హితులు ఆ ముగ్గురు స్నేహితుల్ని దగ్గరకు వచ్చి, ఓయి స్నేహితుడా, ఇన్ని దినములు ఎక్కడికెక్కడికి వెళ్ళినారు? ఇక్కడనైనా మహాత్ములు గలరా? వారికి నీకు ఏమైనా సంభాషణ జరిగినాయని అడిగిరి. స్నేహితుడు: ఓ స్నేహితులారా, నేననేక దేశములు తిరిగి తిని ఒక మహాత్ముడు కనబడెను. కొన్ని దినములు వారి సాంగత్యము చేసి తిని. వారడిగిన ప్రశ్నలకు నొకదానికైనా సమాధానము చెప్పలేకపోతిని కనుక మిమ్ములను వారి దగ్గరకు తీసుకొని వెళ్ళదామని వచ్చినాను. ఇక్కడ స్నేహితుల్ని గురువు దగ్గరికి తీసుకుపోదామని వచ్చినాను అని ఆ ఒక స్నేహితుడు చెప్పుచున్నాడు. ఓయి, అలాగే వెళ్ళుదాము కానీ అయినా నీకు చెప్పిన ముచ్చటలు ఏమి? నీవు అయినా అడిగిన ముచ్చటలేమి? నీవు ఒకటి గాక పోయినా ఒకటి అయినా అడగలేదా? అయినా ఒకటైనా సమాధానము చెప్పలేదా? ఆ సంగతులు చెప్పమని అడిగిరి. స్నేహితుడు: నేను అడగకపోవడమేమి? చెప్పుతాను, వినండి. ప్రశ్న చెప్పుచున్నాడు. మీరు సదానంద పరులని నేనంటిని. ఇక్కడ ఆనందమెప్పుడు గలదో సుఖ దుఃఖమప్పుడే ఆనందం ఎప్పుడు గలదో దుఃఖములప్పుడే కలదని ఆయన వలనే వింటిని. ప్రశ్న: మీకు దైవము ప్రత్యక్షమే కదా అని అంటిని. జవాబు: అనేక విధములుగా శక్తి శుద్ధాలతో ప్రవర్తించినను నొకడైనను నొక గాడిదగా నైనను నొక కుక్కగానైనను నొక ఎనుబోతుగానైనను నొక ముసలి వాణిగానైనను కనబడలేదనగా నేనంటిని. ప్రశ్న: వేదాంత విచారము నిర్మలమైన మార్గమని నేనంటిని. ఇక్కడ జవాబు: గురువునకు పంగనామాలు పెట్టేవాడవని నన్ననగా నేనంటిని. నే వింటిని. ప్రశ్న: ఆత్మస్థుతి పరనింద కూడదని నంటిని. జవాబు: నేనే బ్రహ్మమును, నేనే విష్ణువు, నేనే శివుడను ఎనుట ఆత్మస్థుతి గదా యననే వింటిని. ప్రశ్న: గురువునకు పంగనామాలు పెట్టేవాడవని ఎనుటకు మహావిచారపడుచున్నావని నేనంటిని. ప్రశ్న: గురు శిష్యులు నీవే నేను, నేనే నీవనుట వేదాంతమునందు గలదన నే వింటిని. స్నేహితుడు:
ఓ స్నేహితుడా, ఇక నీ వడుగునది ఒకటే గదా, ఏది అనగా దైవం ప్రత్యక్షమే గదా అని నీవనగా కుక్కగానైనా కానరాలేదు, గాడిదగానైనా కానరాలేదు, ఎనుబోతుగానైనా కానరాలేదు, ముసలి వాణినైనా కానరాలేదు అని ఈ ఒకే దానికే కదా నీవు నన్ను అడగకపోయినది, నీకు చెప్పకపోయినది. అందుకు ఆయన చెప్పబోయే సమాధానము నాకు తెలిసే ఉన్నది. ఏమనగా కబీరు దాసునకు భగవంతుడు కుక్క వలెను, రామదాసునకు ఎనుబోతు రూపముగాను, కౌండిన్యునకు అనంత పద్మనాభ స్వామి ముసలివాణి వలనే కనబడినాడని గ్రంథములందు ఈ లాగున చెప్పబడుచుండెను కదా. అలాగునైనే ననుకున్న ఒక గాడిద రూపముగానైనా కనబడరాదాయని నా అభిప్రాయము అని చెప్పినారు. అనగా ఈలాగున భగవంతుడు వారికి ప్రత్యక్షముగా కనబడుటకు అవజ్ఞాస గోచారుడు నామరూపరహితుండు ఎలాగున ప్రత్యక్షమని వారి తాత్పర్యము. ఇక్కడ హితుడు. హితులు 6. అవునురా, ఆయన నడిగితే చెప్పుబోవు సమాధానమునకును నీవు చెప్పిన సమాధానమునకు సరిగానే ఉన్నట్లు ఉన్నది. మనము నలుగురము ఆయన దగ్గరకు వెళ్ళి ఈ శంకనే అడుగుదాము. అందుకాయన చెప్పబోవు సమాధానము ఏది గలదో తెలియనని నలుగురు అదే ప్రకారము ఆలోచన చేసుకొని ఆ గురు సన్నిధానమునకు చేరి ఎట్లని స్తుతించితిరి. గురు స్తోత్రము. శ్లోకం. సచ్చితానందరహిత నపశ్యతి నశ్రోణోతి నకారోతి న విజ్జనాతి నస్థితి న జనన మరణాది శూన్యలయాది ఆవరణాస్త్యగ్రహితాత్మా సుఖ దుఃఖ పాప పుణ్యరహిత క్షరాక్షర భవభావరహిత ధర్మ సత్య శాంత మిత్ర శుభరహిత కార్యకారణద్వయ దోష అహంకారరహిత గురువే నమస్తే నమః అని వినుతించి, స్వామి, మా స్నేహితుడు మేము అడిగిన సంశయములను మీరు చెప్పిన సమాధానములను విని ఆత్మానంద పరులమైనాము. శిష్యులు, హే గురుస్వామి, ఇంకొక శంక మాత్రము నిలిచి ఉన్నది. అది ఏది అనినా, మా స్నేహితుడు మీకు దైవం ప్రత్యక్షమే కదా అని అడుగగా, నాకు కుక్క వలె కానీ, గాడిద వలె కానీ, ఎనుబోతు వలె కానీ, ముసలి వాణి వలె కానీ కనబడలేదని మీరనినారని చెప్పెను. అట్టి శంకకు మాత్రము సమాధాన మడుగక వలసి వచ్చెను.
ఇందు శంక చేసుకొని అడిగి సంశయ నివర్తుల మయేదమని ప్రార్థించగా గురు వినబోయి మీరొక్కరి కన్నను నొకరు బుద్ధిమంతులు యుక్తియుక్తులు గలవారు యోగ్యులు సహవాస యోగులు సచ్చిదానంద అతీతులగు వారలు అని మెచ్చుకొని చెప్పేదా వినురోయి అని గురుమూర్తి చెప్పినాడు. 7 గ్రంథములందు భగవంతుడు ప్రత్యక్షమని తెలిపినారు. గురు రామదాసునకు ఎనుబోతు రూపమునకు గాను, కబీరుదాసునకు కుక్క రూపముగాను, కౌండ్యున్ననకు ముసలి బ్రాహ్మణ రూపముగాను కనబడేనని చెప్పిరి కదా. నాకు ఒక గాడిదే రూపముగానైనా కనబడరాదా అని ప్రయాసము గలవాడనై యంటిని గాని మరి ఒక్కటి కాదు. వేదాంత నిష్టగల వారలు భగవంతుడు నామరూపహితుడు అవజ్ఞాస గోచారుండని చెప్పబడుచున్నారు కదా. పై వారి కొరకు నామరూపము లెక్కడి నుండి వ్యుత్పత్తి అయ్యనో అని శంక చేసుకొని ఇవి కల్పితముగా నెంచి వచించిన అర్థములే సుమా. శిష్యుడు అని అనగానే వీరిలో నొకరొకరు తలలెత్తి చూచి ఆశ్చర్యపడి తమకు గల శంకలనన్నీయో శంకించుకొని ద్వైత విశిష్ట ద్వైతవాదులు ఒక ప్రత్యేక వాదముగా సమాధానములు అడుగుకొనిరి. అదెట్లనగా సచ్చిదానంద అతీత సగుణ నిర్గుణ క్షరద్వయ దోషరహిత ఆవరణాస్వాగ్య పరమాత్మాతీతులైన సద్గురు పాద పద్మలకు సన్నిధికి ద్వైత ప్రతిపాదకులైన శిష్యులు సకల కాలమునందు ధ్యాన భజన వందనాదులు చేయుచు మనవి చేసుకొన్న విన్నపము. గురువు వినరోయి ఎరుకకు దేహమునకు అభేదము భేదము లేదని మా తాత్పర్యము. మీరడగవలసిన దేమైనను నుండిన ఎడల సంశయములు లేక విచారించండి. సంశయము కూడదు. సంశయాత్మ వినాశ్యుతి అని చెప్పుచున్నది కనుక ఈ అడుగు మణిన శిష్యుడు, ఓ గురుస్వామి, మీరు ఎక్కడెక్కడ వేదశాస్త్ర పురాణాలే ప్రయాణములుగా చెప్పుచున్నారు. ఆ వేదశాస్త్ర పురాణములు అనుసరించ విషయము అడుగుట హర్షమా లేక అశాస్త్రీయముగా తోచినట్లుండుటగా హర్షమా? శాస్త్రంబులు నిజమా అబద్ధమా అని అడుగుగాక. గురు వినరోయి, శాస్త్రములు అబద్ధములు గావు, నిజమే. శాస్త్రములు అనుసరించే అడుగవలయును అనగా హే శిష్యుడు, హే గురో, ప్రారబ్ధ కల్పనాతయని చెప్పుట ఎటువంటి శాస్త్రము లేవరి కబద్ధములు అనగా గురు, ఎవరికి అగత్యములు లేదో వారికే అబద్ధము. శిశువు, ఎవరికి అగత్యము లేదు, ఎవరికి
అగత్యము గలదు అనగా గురు ఎవరైతే ఎవరైతే ఆరు ఆరురుక్షుల్లో వారికి అగత్యము, ఎవరైతే అరుండభావము గలవారలో వారికి అగత్యము లేదు. శిశు అరుండ అవజ్ఞానులు వారలు, ఆరురుక్షులు ఎటువంటి వారలు. గురువు శాస్త్రముల వలన తమ మనసు వలన విచారించు స్థిరపరుచుకొను వారలు ఆరురుక్షువులు. శాస్త్రము వలన ఆచార్యోపదేశము వలన ఆత్మానుభావం వలన లెస్సగా విచారించి స్థిరపడిన వారలు ఆరుండ భావములు గలవారు. శిశు వారి కెందువలన గురుపదేశము శాస్త్రములతో పని లేదు. గురువు నాదిని దాట నిశ్చయించువాడు ఓడ నడిపే వాణిని ప్రార్థించుచు వాని సహాయము వలన ఆ నది దాటిన తరువాత తను ఆ ఓడ నడిపే వానితోనూ పని లేనట్టులుగా నుండును. ఇక్కడ ఏమంటున్నాడు? నదిని దాటుట నిశ్చయించువారు ఓడ నడిపే వాణిని ప్రార్థించుచు వాని సహాయము వలన ఆ నది దాటిన తర్వాత ఆ ఓడ నడిపే వానితోనూ పని లేనట్టులుగా నుండును. మనసు స్థిరపరిచిన శిశువు అడుగుతున్నాడు. మనసును స్థిరపరిచిన పిమ్మట గురువు ఇంటిని తటస్థముగా వచ్చిన ఎడల ధ్యాన భజన వందనాది క్రియలందు నతి భక్తి గలుగా వలెన వద్ద. ఇక్కడ మంచి ప్రశ్న. మనసు స్థిరపరిచిన పిమ్మట గురువు ఇంటిని తటస్థముగా వచ్చిన ఎడల ధ్యాన భజన వందనాది క్రియలందు నతిభక్తి గలుగా వలెన వద్ద. గురువుగారు యథోచింతముగానే యుండవలెను. అదిగాక ధ్యాన భజన వందనాది క్రియలందు నతిభక్తి అరురుక్షవులకే కానీ అరుండులకు తోచనే తోచదు. ఎందువలన తోచకపోవును? గురు సుషుప్తి నొందిన వారికి ఎటువలే ఏమి తోచుచుందో అటువలనే సుమ. శిశు గురూపదేశానంతరం ఎరక్క లేదు కదా, శిష్యుల ముక్తి ఎలాగున కలుగుచున్నది? గురు సింహమును గన్న ఏనుగు చందముగా గురువును సేవించగానే శిష్యుని అహం వృత్తి నశించి ముక్తులగుచున్నారు. శిష్యుడు గురువు దగ్గర నుండి తనివి తీరా శుశ్రూషలు చేయుచు శ్రవణమున నిధి ధ్యాసాల చేత తృప్తి నొందవలెనే గాని నిమిత్త మాత్రము చేతనే ముక్తులయ్యే ఎడల చతుర్విధ శుశ్రూషల సిద్ధి ఎలాగును కలుగును? ముక్తులు ఎలాగున ముక్తులయ్యే ఎడల అందరూ ముక్తులు కావచ్చును. అది ఎలాగునో ఈ సంశయం మాకు నిండుగా కలుగుచున్నది అనగా, గురు శిష్యులారా, మీరు మహాబుద్ధిమంతులు గాని సామాన్యులు గారు. నాకు తెలియను, మిమ్ము కొనియాడుట కాదు. మీ ధన ధాన్యములు మాకగత్యము లేదు. మీరు కృతకృత్యులగుదురు, సందేహము లేదు. గురు ధర్మమును మాత్రమే చేతనే
ముక్తులగుదురయ్యను సందేహమే కదా. ఇక్కడ 8 శ్రీశైలం శిఖరం దృష్ట్వా పూర్వజన్మ వినశ్రుతి. 8 శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ వినశ్రుతి. ఇక్కడి నుంచి మళ్ళా ఇది చదివి మీకు వినిపిస్తాను. అందరూ పూర్తి వరకు విని ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు. శ్రీశైలే శిఖరం దృష్ట్వా పునర్జన్మ వినశ్రుతి అని చెప్పబడుచున్నది కదా. అది నిజమా అబద్ధమా? నిజమే. అబద్ధమనవచ్చునా? అబద్ధమన రాదు కదా. అనేక లక్షల ప్రజలు ప్రతి సంవత్సరము శ్రీశైలమునకు వెళ్ళుచున్నారు కదా. అందరికీ శిఖర దర్శనమవును కదా. వారందరూ ముక్తులగుదురు కదా. శిష్యుడు అడుగుచున్నాడు ఇక్కడ, అందరూ ఎలాగున ముక్తులగుదురు? మనసు కుదిరిన వారే ముక్తులగుదురు. గురు మనసునకు దారాయక్కయే వెళ్ళుచున్నారా? శిష్యుడు మనసు కుదిరే వెళ్ళుచున్నారనుటకు సందేహముగా నున్నది. ఎట్లనగా కొందరు దేవతా భక్తి చేతను తిండి కొరకు, కొందరు దానార్జన కొరకు, కొందరు విచిత్రములు చూచుటకు కొందరు వెళ్ళుచున్నారు. అందులో దేవతా భక్తి గలవారలు కొందరు గలరంటిమి కదా. వారు ముక్తిని పొందుదురు. ఇతరులకు ముక్తి గలదా? గురు క్రమముగా ముక్తిని పొందుదురు గాని భక్తి గల వారలతో సమానులు గారు. కావున అందరూ ముక్తులు గారని తాత్పర్యము. అయితే గురు దర్శనమైన మాత్రమునే ముక్తి కలుగున యను సందేహము మాత్రమే మీకు తోచుచున్నదేమో. ఆ సందేహ విరహితమునకే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ వినాశ్రుతి అంటే గురు దర్శనము వలన నీ యొక్క స్వరూప ప్రజ్ఞానం కలుగజేయును. అందుకు మేము ఈ యుక్తి చెప్పుటకు కలిగినది. శిష్యుడు పునర్జన్మకు ఏది లేచిపోవునో అది ఏమిటిదో గురు. అయితే ఇందు అనేక శంకలు రాగలవు. అవి అన్నీయు ఎన్ని సంవత్సరాలు విచారించిన కానీ సిద్ధాంతము కాదు. అయినను దేహమునకు మూలము లేదనియో జన్మకు మూలము లేదనియో చెప్పబడుచున్నది కదా. దీనిని విచారించితే చాలును. శరీరమునకు మూలము లేకపోతే ఈ దేహము ఎలాగున కలిగినో అనగా కలదోచిన శరీరము ఎలాగో అలాగే అనగా కలదోచిన శరీరమునకు ఏమి మూలము అదే మూలమని చెప్పబడినది. అందుకు సిద్ధాంత వాక్యమున్నది. అది ఏది అనగా కలదోచిన శరీరం ఎలాగో అలాగే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు. గురు కలదోచిన శరీరము ఎటువలనో అటువలనే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఇదే సిద్ధాంతము. అందుకేమీ సందేహము లేదు. అన్ని గ్రంథముల యొక్క సారాంశము
నిధియే సుమా. ఇటు వలెననగా బీజనాశయమైతే గదా వృక్షణ వృక్షణశనమగుచున్నది. అందుకీ శరీర వృక్షమునకు సూక్ష్మ శరీరమే బీజము. ఆ బీజమును నశింపజేయవలెను. ఆ బీజ నాశనమునకు యత్నము చేయవలెను గదా. ఆ యత్నమునకు యోగ సాధనములు ముఖ్యలు గావు. యోగ సాధనములు రోగ స్పందనములు ఇక ఎటువలే నాశనమగుననగా గురువాక్యమే ముఖ్య కారణము. ఆ దృఢమునకు గురువాక్యమే ముఖ్యము. అది ఎలాగున అనగా కలదోచిన శరీరము మేలుకొంటే ఎలాగున ఏమి లేదో అలాగుననే ఈ శరీరమునకు మూలము లేదని ఈ ఉత్తబట్టబయలే స్వతహా సిద్ధాంబని ఈ తెలియవలెను. ఈ ఉత్తబట్టబయలు వృత్తాంతము చెప్పుచున్నాము. కలదోచిన శరీరము ఎలాగో అలాగే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదని బాగా నమ్మవలెను. ఇక్కడి వరకు శ్రీశైలం శిఖరం దృష్టాంత పునర్జన్మ వినశ్రుతి ఇక్కడి వరకు చదివి వినిపించాము. మళ్ళీ 9వది బట్టబయలు లక్షణము మీకు చదివి వినిపిస్తాను. పూర్తి వరకు స్కిప్ చేయకుండా వినే వారందరికీ హృదయపూర్వక ఆ గురుమూర్తి ఆశీస్సులు మీపై కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు జై సద్గురు ప్రభు మహారాజుకి జై. మళ్ళీ దీని వెంబడే ఆ ఒక్క వీడియో కూడా వెంటనే పెడతాను, వినండి.